సహోదరులు భక్సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. నేటి దినము డిసెంబర్ 4. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడుల్చుండెను. ప్రకటన 1:16. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. హెబ్రీ 4:12లో దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమునకు పోల్చబడినది. దేవుని వాక్యము ద్వారానే మనము శత్రువును ఓడించగలము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించవలనని ఎఫెసీ 6:17లో వ్రాయబడినది. అపవాది క్రీస్తును శోధించినప్పుడు మన ప్రభువు దేవుని వాక్యము ద్వారానే వానిని ఓడించెను. మత్తయి 4:4, 7, 10. కనుక మన జీవితంలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతనియ్యవలెను. ప్రతి ఉదయ సాయంత్రము బైబిలును మోకాళ్ళపై ప్రార్థనాపూర్వకంగా అధ్యాయం వెంబడి అధ్యాయము క్రమముగా చదువుట నేర్చుకొనవలెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రకటన 1:16. ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడని మలాకి 4:2లో చెప్పబడినది. సూక్ష్మజీవులు సూర్యరశ్మి ద్వారా నశించును. అదే విధముగా మనకున్న భయము, సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో నశించును. మనము ఎల్లప్పుడూ మన జీవితంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను. ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరి చేసుకొనవలెను. ఈ విధముగా ఆయన వెలుగులో మన జీవితంలో తేటగా ఉంచబడుచున్న